విజయవాడలో రైస్ సెంటర్ లో కండక్ట్ చేసిన సోలార్ డ్రైవర్ వర్క్ షాప్ కి గెస్ట్ కి అయితే నన్ను ఇన్వైట్ చేశారు. ఇది మోస్ట్లీ మీరు మన రీల్స్ ఫాలో అయ్యి ఉంటే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఆ వర్క్ షాప్ లో ఈ పర్టికులర్ బిజినెస్ ఎలా చేయాలో క్లియర్ గా చెప్పాను. మీరు అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు, వీడియో తీస్తే మాకు కొంచెం పోస్ట్ చేయడానికి నాకు కొందరు మెసేజ్ చేశారు. అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఫ్రమ్ జీరో ఇన్వెస్ట్మెంట్ నుండి ఈ సోలార్ డ్రైవర్ వరకు నేను ఎలా వచ్చాను, మార్కెటింగ్ ఎలా చేశాను, నేను ఫాలో అయిన ట్రిక్స్ ఏంటి అనేవి డీటెయిల్ గా చెప్పాను. సో ప్లీజ్ డూ వాచ్ ది కంప్లీట్. మాది ఇక్కడ కాజా మంగళగిరి మండలం. 2 years బ్యాక్ నేను అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేశాను. సో ఆరోగ్యవనం ఆర్గానిక్స్ అనే ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాను అనమాట ఒక 2 years బ్యాక్. ఇది జస్ట్ సింపుల్గా వచ్చేసిందేం కాదు, ఒక 2 years నా స్ట్రగుల్ ఇది. ఎప్పుడైతే నా అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయిందో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ చేసేవాడిని, డిఫరెంట్ లొకేషన్స్ తిరిగేవాడిని, చాలా మందిని కలిసేవాడిని, పెద్ద పెద్ద వాళ్ళని అనే వర్డ్ ఎందుకు చూసాను అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్ని కలిసేవాడిని. కలిసే వాళ్ళ యొక్క నాలెడ్జ్ మరియు వాళ్ళ పర్టికులర్ బిజినెస్ ఎలా చేసేవాళ్ళో తెలుసుకునేవాడిని. అండ్ ఆ పర్టికులర్ బిజినెస్ నాకు ఎలాగైనా హెల్ప్ అవుద్దా అని నేను ప్రతిదీ మాట్లాడి తెలుసుకునేవాడిని. అండ్ ఇంకొకటి, నేను స్లోగా కంటెంట్ వీడియోస్ చేశాను, నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఇంక్రీజ్ అయ్యారు. సో అలాగా మనం వేరే చోటకి వెళ్ళినప్పుడు మనం ఒక వీడియో తీసుకుంటాం, మన ఛానల్లో పెట్టుకునేవాడిని. దాన్ని బట్టి ఆ కంటెంట్ నచ్చి వేరే ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగేవాళ్ళు. నెక్స్ట్ స్లోగా ఎప్పుడైతే నాకు కొంచెం మంది ఫాలోవర్స్ పెరిగి అండ్ ఈ ఫేస్ బయట ఐడెంటిఫై చేశారో నేను ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేశాను. అదే మునగాకు పొడి, మొరింగా పౌడర్ అనమాట. సో మొరింగా పౌడర్ నేను స్టార్టింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో చేసేవాడిని. అసలు ₹1 పెట్టేవాడిని కాదు. ఆ లీఫ్ మా పక్కనే ఉండేది, పక్క చెట్లు ఉండేది, చెట్లు తీసుకొచ్చి నేను ట్రయల్ చేశాను. ఇది ఓపెన్ డ్రైయింగ్ అంటారు. ఓపెన్ డ్రైయింగ్ అంటే అటు వస్తా ఫస్ట్ ఓపెన్ డ్రైయింగ్ చేసేవాను అనమాట. సో ఓపెన్ డ్రైయింగ్ అంటే మనకి ఎలాంటి డీహైడ్రేటర్ అవసరం లేదు, ఎలాంటి మిషన్ అవసరం లేదు. జస్ట్ ఇలాంటి ఒక పెద్ద గదే ఉంటే ఆ గదిలో మనం మునగాకు తీసుకొచ్చి నీట్ గా వాష్ చేసి ఇలా పెట్టేవాళ్ళం. కాకపోతే ఇలా పెట్టడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం అనేది చాలా ఎక్కువగా పట్టేది. ఈ మునగాకు మనకి డ్రై అవ్వడానికి 4 రోజులు టైం పట్టేది. ఇలా టైం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అందులో న్యూట్రిషన్స్ పోతాయి ఒకటి. అండ్ ఇంకొకటి, మనకి ప్రొడక్ట్ అనేది లాస్ అయిపోతుంది. గాలి వచ్చి ప్రొడక్ట్ వెళ్ళిపోవడం కానీ లేదా దుమ్ము పడడం కానీ అలా జరిగేది. మనం ఎంత కేర్ఫుల్ గా ఉన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అందుకని నేనేం చేశానో నెక్స్ట్ సోలార్ డ్రైయర్ కన్స్ట్రక్షన్ చేశాను. ఇది కూడా నేను పర్టికులర్ ప్లేస్ తీసుకొని ఏం చేయలేదు. మా ఇంటి పైన చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లోనే కట్టుకున్నాను. ఇది 117 square feet ఉంటుంది. బార్ వచ్చేసి 13 అడుగులు, అడ్డం వచ్చేసి 9 అడుగులు అనమాట. సో టోటల్ 117 square feet. ఈ సోలార్ డ్రైయర్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి సన్లైట్ ఉంటుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. మన ఏరియాలో ఎండాకాలం చాలా ఎక్కువ ఉంటుంది, మన వర్షాకాలం అయినా చలికాలం అయినా ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే సన్లైట్ వస్తుందో సన్లైట్ తో పాటు హీట్ కూడా ఉంటుంది. సన్లైట్ లో ఆ హీట్ డ్రైయర్ లోపలికి వస్తుంది అనమాట. మనం క్లోజ్ చేసి ఉంచుతాం మొత్తం, సన్లైట్ తో పాటు హీట్ లోపలికి వస్తుంది. హీట్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కానీ హీట్ అనేది లోపలే ఉండిపోతుంది. సో ఆ లోపల ఉన్న హీట్ కి మనకి ఇక్కడ 2 ఇన్లెట్స్ ఉంటాయి, చిన్న చిన్న డోర్స్ ఉంటాయి అనమాట. ఈ డోర్స్ ద్వారా మనకి ఎయిర్ లోపలికి వెళ్ళి, లోపల ఆల్రెడీ హీట్ ఉంటుంది, ఈ ఎయిర్ హీట్ అయ్యి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మీదగా వెళ్తుంది. మనం లోపల మునగాకు పెట్టినా క్యారెట్ పెట్టినా వాటి మీదగా వెళ్ళి బయట ఫ్యాన్ ఉంటుంది, చిన్న ఫ్యాన్, ఆ ఫ్యాన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఈ క్రమంలో మనకు ప్రొడక్ట్ అనేది డ్రై అవుతుంది అనమాట. సో లోపల వేడి ఉంటుంది, గాలి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తుంది, డ్రై అయిపోతుంది. సో ఇలాగే ఈ సోలార్ డ్రైయర్ వర్క్ అవుతుంది. ఇలాగా నేను డిఫరెంట్ ప్రొడక్ట్స్ చేశాను. మొరింగా పౌడర్, ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పౌడర్, ఏబిసి, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్, ఈ 3 మిక్స్ చేసి పౌడర్. అలానే లెమన్ పౌడర్, స్ప్రౌటెడ్ రాగి మాల్ట్. స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అంటే ఆ రాగులను తీసుకొచ్చి వాటిని వాష్ చేసి మొలకెత్తించి దాన్ని డ్రై చేసి పౌడర్ చేయడం అనమాట. ఇక్కడ మునగాకు పౌడర్ చేయడానికి మనం లీఫ్ డ్రై చేస్తాం. మన సోలార్ డ్రైయర్ లో ఒక రోజులో అయిపోతుంది. ఒక రోజులోనే కాదు, 4 to 6 hours లోనే అయిపోతుంది. ఏది మునగాకు పౌడర్ అయితే. అదే క్యారెట్ తీసుకుంటే ఒక రోజు పడుతుంది, బీట్రూట్ అయినా ఒక రోజు, ఆమ్లా అయినా ఒక రోజు, మోస్ట్లీ అన్ని ఒక రోజు. మొరింగా పౌడర్ మాత్రం మనకి 4 hours లోనే ప్రిపేర్ అయిపోతుంది లీఫ్. అది కూడా మనం టెస్ట్ చేసుకుంటూ రొటేషన్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి డ్రైయర్ అనగానే మాక్సిమం అందరికి ఎలక్ట్రికల్ డ్రైయర్ కూడా ఐడియా వస్తుంది. సో సోలార్ డ్రైయర్ కి ఎలక్ట్రికల్ డ్రైయర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి అది రన్ అయ్యేది ఎలక్ట్రికల్ కరెంట్ మీద, ఇది సన్ మీద రన్ అవుతుంది. మనకి ఇది రన్ అవ్వాలంటే మినిమం 6 kilowatt ఉండాలి. సో మనకి రోజుకి 10 గంటలు అది రన్ అవడం అనుకున్నా మనకు రోజుకి
60 యూనిట్స్ ఖర్చు అవుద్ది. మనం నెలగా చూసుకుంటే 18,000 కరెంట్ బిల్ వస్తుంది. ఏది ఎలక్ట్రికల్ డ్రైయర్ వల్ల. అదే సోలార్ డ్రైయర్ తీసుకుంటే మనకి ఎలాంటి ఖర్చు ఉండదు. మనం ఎక్కడ కరెంట్ అటాచ్ చేయం కాబట్టి మనకి డైరెక్ట్ గా సన్ మీదే డ్రై అయిపోతుంది. సో అది డిఫరెన్స్. అండ్ ఇంకొకటి, ఎలక్ట్రికల్ డ్రైయర్ లో కన్సిస్టెంట్ గా ఒకే హీట్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మునగాకుకి 45 to 50 డిగ్రీస్ టెంపరేచర్ కావాలి. సో అదే టెంపరేచర్ డీహైడ్రేటర్ దాంట్లో మెయింటైన్ అవుతుంది. మన సోలార్ దాంట్లో ఏమవుతుందంటే ఒక్కోసారి అప్ అవుతుంది, ఒక్కోసారి డౌన్ అవుతుంది. సో అలాగా మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. అది మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తే అలవాటు అయిపోద్ది. అండ్ క్వాలిటీ పరంగా చూస్తే మనకి సోలార్ డ్రైయర్ లో వచ్చే క్వాలిటీ బాగుంటది. ఎందుకంటే నేచురల్ హీట్ తో చేస్తాం, కంట్రోల్ టెంపరేచర్ తో మనం చేస్తూ ఉంటే మనకి ప్రొడక్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటది అనమాట సోలార్ ద్వారా చేసుకుంటే. అండ్ సోలార్ ఇది నాకు పెట్టించడానికి మా ఇంటి పైన 2 lakhs ఖర్చు అయింది. సో ఇది కూడా 2 lakhs నుంచి స్టార్ట్ అవుద్ది. ఇందులో చూసుకుంటే 47 ట్రేలు ఉంటాయి. ఇందులో మనకి 80 ట్రేలు ఉంటాయి. సేమ్ ఖర్చు. మనకి ట్రేకి కేజీ చూసుకున్నా ఇందులో 47 పడుతుంది, ఇందులో 80 కేజీలు పడుతుంది. సో మనకి డిఫరెన్స్ ఉంటది. అండ్ ఇంకోటి, మనం దీంట్లో లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రొడక్ట్స్ చూడొచ్చు. మన చేతితో టచ్ చేసి చూడొచ్చు. ప్రతి ప్రొడక్ట్ ని మనం రొటేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అందులో ఆ ఫెసిలిటీ ఉండదు. మనం ఒకే చోట నుంచొని తీసుకోవడానికి ఉంటుంది. బట్ లోపలికి వెళ్ళిపోయి చూడడానికి కుదరదు అనమాట. అది స్లైడ్ చేయండి. అండ్ ఈ సోలార్ వల్ల మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఎండాకాలం మాత్రమే రన్ అవుతది అనే డౌట్ ఉండొచ్చు. ఈ సోలార్ ని మనం రెయినీ సీజన్ లో గానీ, లేదా వింటర్ చలికాలం, వర్షాకాలం మనం దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే, ఇందులో హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. ఆ హైబ్రిడ్ మోడల్ ఏంటంటే, సేమ్ మనకి ఎలక్ట్రికల్ డ్రైయర్ లో ఎలక్ట్రిసిటీ ద్వారా లోపల ఎలా పనిచేస్తుందో ఇందులో మనం పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టుకుంటాం. 3 కిలోవాట్స్, 4 కిలోవాట్ హీట్ ఫ్యాన్స్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ హీట్ ఫ్యాన్స్ ఏమవుతుందంటే, అందులో హీట్ జనరేట్ అయ్యి ఫ్యాన్ రూపంలో హీట్ బయటకు వస్తుంది. సో అలా మనకి డ్రై అయిపోద్ది అనమాట. సో మనకి ఆఫ్ సీజన్ లో ఎండ లేనప్పుడు మన ఆ హీటర్ల ద్వారా మనం ప్రొడక్ట్ లోపలైతే డ్రై చేసుకోవచ్చు. ఈ సోలార్ దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అన్ఈవెన్ గా డ్రై అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ దాంట్లో మనకి కరెంట్ ఉండి ఒకే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అన్ని కరెక్ట్ గా డ్రై అవుద్ది. ఇందులో మనకి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుద్ది అన్నాం కదా. సో దాంట్లో ఎలాగా ఈవెన్ గా చూసుకోవాలనుకుంటే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 ట్రేలు, ఇక్కడ 2 ట్రేలు ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ మనం ఇన్స్టాల్ చేస్తే ఈ 2 ట్రేలు ఈవినింగ్ కి కింద పెట్టాలి, కింద ఉన్నాయి పైన పెట్టాలి రొటేట్ చేసి. అలా రొటేట్ చేసి మనం పెడితే మొత్తం ఈవెన్ గా డ్రై అవుద్ది. మొత్తం మనం మునగాకు పెట్టినా, ఉసిరికాయ పెట్టినా, క్యారెట్ పెట్టినా అలా దాన్ని రొటేషన్ పద్ధతిలో చేస్తూ ఉంటే అన్ని ఈక్వల్ గా డ్రై అవుతాయి అన్నమాట. స్లైడ్ ప్రాసెస్. అసలు ఈ మునగాకు కానీ, క్యారెట్ కానీ ఎలా చేయాలనేది ప్రాసెస్. సార్ చెప్పినట్టు ఒకరోజు మీరందరూ గనక ఆ పర్టికులర్ యూనిట్‌కి వస్తే, నేను మీ అందరికి ఒకరోజు చేసి చూపిస్తానన్నమాట అది ఎలా అవుద్దో. ఫస్ట్ అయితే మనం మునగాకు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. నేను యూజ్ చేసేది కెమికల్ ఫ్రీ లీవ్స్. అంటే ఎటువంటి మందు, పురుగు మందు, కెమికల్స్ ఏమి స్ప్రే చేయని చెట్ల నుంచి లీవ్స్ కలెక్ట్ చేస్తాను. అది కూడా బాగా ముదురాకు కలెక్ట్ చేయకూడదు. కొంచెం లేత నుండి ముదురుతుంది. అప్పుడే ముదిరిన ఆకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. తీసుకొచ్చి నీట్ గా దాన్ని వాష్ చేస్తాం అన్నమాట. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేస్తాం. దాని మీద డస్ట్ ఉన్నా ఆర్ సంథింగ్ ఇంకేమైనా ఉన్నా అది పోతుంది. వాష్ చేసిన తర్వాత మన సోలార్ డ్రైయర్ లో వెంటనే ఇన్స్టాల్ చేయము. తీసుకొచ్చి వెంటనే సోలార్ డ్రైయర్ లో పెట్టాం. ఎందుకంటే తేమ ఎక్కువ ఉంటుంది దాంట్లో. మీ అందరికి తెలిసే ఉంటుంది. మనకి తేమ ఎక్కువ ఉండి వేడి చేస్తే మగ్గిపోతుంది ఆకు అనేది. సో అందుకని మనం ఆకు వెంటనే లోపల పెట్టాం. కొద్దిసేపు బయట ఉంచి ఎయిర్ కి ఎక్స్పోజ్ చేసి కొంచెం ఎండిపోయిన ఆ తడి మొత్తం ఆరిపోయిన తర్వాత తీసుకెళ్లి సోలార్ డ్రైయర్ లో ఇన్స్టాల్ చేస్తాం అనమాట. లేటర్ ఈ మొరింగా తీసుకుంటే ఒక 4 hours లో మనకి డ్రైయింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏది మన సోలార్ డ్రైయర్ లో. నెక్స్ట్ దాన్ని తీసేస్తాం బయటికి. తీసేసి కలెక్ట్ చేసుకొని ఇక్కడ పల్వరైజర్ మిషన్ ఉంది. ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే పౌడర్ చేస్తుంది అనమాట. ఇందులో డిఫరెంట్ మెస్సెస్ ఉంటాయి. మనకి పౌడర్ చాలా ఫైన్ గా రావడానికి మెస్ నెంబర్ 1 ఉంటుంది, మెస్ నెంబర్ 2 ఉంటుంది. సో ఈ మెస్ నెంబర్ 1, మెస్ నెంబర్ 2 వల్ల ఏం డిఫైన్ అవుద్ది అంటే, మనకి ప్రొడక్ట్ చిన్న చిన్నగా అంటే చాలా ఫైన్ గా అవుతుంది, మెత్త పిండిలాగా అవుద్ది. సో మెత్త పిండిలాగా అయినప్పుడు ఏమవుతుంది, మనం వాటర్ లో మిక్స్ చేసుకొని తాగితే మనకి ఈజీగా తాగడానికి బాగుంటది. అదే చిన్న చిన్న పులుకులు ఏమైనా ఉంటే గొంతుకు అడ్డుపడతాయి. సో కస్టమర్ కి మనం ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం చేయడానికి మెస్ నెంబర్ 1 బ్లేడ్ యూస్ చేస్తాం అనమాట, పల్వరైజర్. ఈ పల్వరైజర్ మనకి విజయవాడలో దొరుకుతుంది. అరౌండ్ ఒక 18,000 to 19,000 కాస్ట్ పడుతుంది. 2 PHP మోటార్ అనమాట ఇది. దీంట్లో 3 HP మోటార్ ఉంటుంది. ఇది గంటకి 15 kg కెపాసిటీ.
మన పౌడర్ 15 కేజీలు ఆడొచ్చు. అదే 3 BHP తీసుకుంటే 20 కేజెస్ కెపాసిటీ ఉంటుంది. దాని తర్వాత మనం చక్కగా పౌడర్ చేసుకుంటాం. పౌడర్ చేసుకున్న తర్వాత మనం మన బ్రాండ్‌తో పౌచెస్ చేసుకుంటాం అన్నమాట. స్టార్టింగ్‌లో నేను ఈ పౌచెస్ వాడేవాడిని. ఇది పేపర్‌తో చేసిన పౌచెస్. నాకు కరెక్ట్‌గా నాలెడ్జ్ లేక ఈ పర్టిక్యులర్ పౌచెస్ వాడేవాడిని. ఇది వాడడం వల్ల నేను డిఫరెంట్ లొకేషన్స్‌కి పంపిస్తాను వాళ్ళకి. పంపించినప్పుడు ఇది బ్రేక్ అయిపోయేది. కాగితం కాబట్టి చినిగిపోయేది. అండ్ ఇంకొకటి మన పౌడరు చేసిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండాలంటే అందులోకి గాలి అనేది అసలు వెళ్ళకూడదు. చాలా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు పౌడర్ సంవత్సరం వరకు ఉంటుంది. ఎటువంటి న్యూట్రిషన్స్ పోక. సో అందుకని ఈ పౌచెస్ తీసేసి ఈ పౌచెస్‌కి మారాను. ఈ పౌచెస్ లోపల అల్యూమినియం అన్నమాట. అల్యూమినియంతో లేఅవుట్ ఉంటుంది. అండ్ బయట కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్లస్ జిప్ లాక్ ఉంటుంది. మనం పైన వచ్చేసి సీల్ వేసేస్తాము. మనం ఇక్కడ చించేసుకొని మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జిప్ లాక్ వేసేసుకోవచ్చు ఇక్కడ. సో జిప్ లాక్స్ మనకి ఎయిర్ పోకుండా దానికి దీనికి బాగా హెల్ప్ అవుతుంది ఈ పౌచెస్. స్లైడ్ చేయి. మనం ఎలాంటి ప్రొడక్ట్ చేసినా ఆ ప్రొడక్ట్ గురించి దాని యూజెస్ కానీ అది ఎలా ఉపయోగించుకోవాలి మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మునగాకు తీసుకుంటే దాదాపుగా 92 న్యూట్రిషన్స్ ఉంటాయి మునగాకు పౌడర్ లో. సో ఆ మునగాకు పౌడర్ మనం బయటికి వెళ్ళిపోయి కస్టమర్ కి మునగాకు వాడితే 92 రకాల యూజెస్ ఉంటాయి అంటే ఎవరు తీసుకోరు. అందుకే మనం ఏం చేయాలంటే ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు అందరికీ బాగా పనిచేస్తుంది. మనకు బయట ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఈ మొరింగా పౌడర్ వాళ్ళ మీద ఎలా యూజ్ చేయాలి, వాళ్ళు ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో మనం క్లియర్ గా చెప్తాం వాళ్ళకి. అప్పుడు మన ప్రొడక్ట్ ని సెల్ చేసుకోవాలి. ఒక 10 మంది పర్టికులర్ పేషెంట్స్ ని తీసుకొని వెళ్ళిపోయి 92 న్యూట్రిషన్స్ ఉన్నాయంటే ఎవరు తీసుకోరు. అదే మనం ఒక్కరిని టార్గెట్ చేసి మీ మీద ఇది బాగా పనిచేస్తుందంటే వాళ్ళు డెఫినెట్ గా తీసుకుంటారు. అలాగా ఒక్కొక్క పౌడర్ వల్ల అన్ని రకాలు చేస్తున్నా ఒక్కొక్క టార్గెటెడ్ పీపుల్ ని మనం సెలెక్ట్ చేసుకొని అలా మనం గనక ప్రమోషనల్ చేయగలిగితే మన ప్రొడక్ట్ అనేది బాగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి దీనికి మార్కెట్ లేదని అంటారు. మార్కెట్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికి తెలిసింది మనంతా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు టైం పెట్టి కర్రీస్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. అందరు కర్రీ పాయింట్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇన్స్టెంట్ గా అయిపోవాలి అందరికి. సో ఇది ఇలా పౌడర్ చేసుకుని మనం ఏదైనా పౌడర్ చేసుకోవచ్చు. టమాటాలు కానీ అలా ఏదైనా పౌడర్ చేసుకోవచ్చు. అలా పౌడర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో కానీ బయట కానీ గాలి పోకుండా పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని వెంటనే వాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చిది తీసుకుంటే మనం ప్రతి దానికి తయారు చేయడానికి 10 కేజీలు పచ్చిది తీసుకుంటే 1 కేజీ పౌడర్ వస్తుంది. సో ఆ 10 కేజీల్లో ఉన్న న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని ఆ కేజీ పౌడర్ లో ఉంటాయి. సో అందుకని ఆ పౌడర్ కి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ లో చూస్తే ఎక్స్పోర్ట్స్ లో కూడా చాలా డిమాండ్ ఉంది. చాలా మంది ఈ పర్టికులర్ ఈ ప్రొడక్ట్ ని ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలనుకున్నారు. నేను కూడా ఆ వేలోనే ఉన్నాను. నేను అది నేర్చుకుంటున్నాను. మనకి అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి మనకి 100 కేజీలో 50 కేజీలో బల్క్ ఆర్డర్స్ వస్తాయి. సో ఆ 100 కేజీలు 50 కేజీలు నేను ఒకేసారి చేయలేను. సో మనం స్లోగా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ వర్క్ షాప్ లో మీలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి నాకు ఒక 100 కేజీలు ఆర్డర్ వచ్చినాయి, నా దగ్గర ఒక 50 ఉంది, మీరు ఒక 20 కానీ 30 కేజీలు కానీ చేసిస్తారంటే అలా మనం డివైడ్ గా ఒక 10 మంది ఉండి 10 మంది దగ్గర ఒక 10 కేజీలు తీసుకుంటే అందరికి సేల్ ఉంటుంది. అందరం హ్యాపీ అవుతాం. అందరికి ₹1 వస్తుంది. చక్క మన ప్రోడక్ట్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కొత్త మందికి చెప్పొచ్చు ఆ ప్రోడక్ట్ గురించి. సో అలాగా మనం ఆ ప్రోడక్ట్ ని టార్గెటెడ్ ఆడియన్స్ కి సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం అవేర్నెస్ తీసుకొచ్చి అప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట. స్లైడ్ చేయండి. ఇప్పుడు మనం పౌడర్ ఫ్రెష్ లీఫ్ తీసుకున్నాం, పౌడర్ చేసాం, దీనికి మార్కెటింగ్ ఎలా అని అందరికి డౌట్ ఉంటుంది. సో నేను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటాను. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 77,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో నేనేం చేస్తాను, ఎలాంటి లీఫ్ తీసుకొస్తాను, ఎక్కడి నుండి తీసుకొచ్చిన లీఫ్ ఏం చేస్తాను, ప్రతిదీ A to Z ప్రతిదీ వీడియోస్ పెడతాను. లీఫ్ తీసుకొచ్చినా దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఆ లీఫ్ ఎలా ఉంది, ఎలాంటి లీఫ్ తీసుకొచ్చాను, నేను తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాను, ప్రతిదీ నేను వీడియో చేసేవాడిని. వీడియోస్ చేసి నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. ఒకసారి నేను చెప్తాను, నేను ఓపెన్ డ్రైయింగ్ చేశాను. ఓపెన్ డ్రైయింగ్ అంటే ఏంటో చెప్పాను కదా, అది పౌడర్ టెస్టింగ్ తీసుకెళ్ళాను. తీసుకెళ్లి ఆ వీడియో పెట్టాను అనమాట. ఇలా నేను టెస్టింగ్ చేపిస్తున్నాను అని వీడియో పెట్టగానే టెస్టింగ్ మనం డైరెక్ట్ గా చెప్పగానే అందరికి ట్రస్ట్ ఫామ్ అవుద్ది ముందు. ఎందుకంటే ఈ కుర్రోడు చూపించాడు, డైరెక్ట్ గా టెస్ట్లు ఇచ్చేది చూపించాడు, టెస్ట్ చేయించేది చూపించాడు అనే నమ్మకం ఫామ్ అవుద్ది. ఆ నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు మన మీద ట్రస్ట్ వస్తుంది. ట్రస్ట్ వచ్చిన వెంటనే మన దగ్గర ప్రొడక్ట్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ ఒక్క వీడియో 5 లక్షల మంది చూశారు ఆ వీడియో.
5 లక్షల మంది చూసి 100 మంది ఆర్డర్ చేశారు. 100 మంది ఆర్డర్ చేసి 300 మంది ఫోన్ చేసి నన్ను అడిగారు ఇది ఎలా చేయాలి, ఎక్కడ చేయించారు టెస్ట్ అని. సో అప్పుడు నా దగ్గర ప్రొడక్ట్ లేక నేను సోలార్ డ్రైవర్ లోకి మారిపోయాను అనమాట. సో డెఫినెట్ గా మన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియోస్ చేస్తే స్టార్టింగ్ రాదు. నేను ఒక 50 వీడియోలు చేసేంత వరకు నాకు 20 మంది సబ్స్క్రైబర్లు. ఒక్క వీడియో చేశాను 2000 మంది పెరిగారు. ఇంకో వీడియో చేశాను 5000 మంది పెరిగారు. ఒక్క వీడియో వల్ల నాకు 30,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో డెఫినెట్ గా ఒక రోజు మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఒక రోజు డెఫినెట్ గా మనకు ఫాలోవర్స్ వస్తారు, మనం సక్సెస్ అవుతాం, మన ప్రొడక్ట్ మనమే అమ్ముకునే స్థాయిలోకి మనం వస్తాం. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మనకి. మీ అందరిని చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఎందుకంటే చాలా పనులు చేసుకుని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి మీరు మీ సొంతంగా మీరే మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ మనకే ఉన్నాయి. సో మీరు ప్రతిదీ వాళ్ళకి చూసి చెప్తే గనక మీరే మీ మార్కెటింగ్ చేసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ అలాగే ఈ పౌడర్స్ ఇంకా మనం ఎలా చేసుకోవాలి, ఇప్పుడు నాకైతే సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను. ఒకవేళ నాకు సోషల్ మీడియా లేకపోతే మనకి మామూలుగా మనం మాట్లాడుకుందాం, జిమ్ సెంటర్స్ ఉన్నాయి. జిమ్ సెంటర్స్ లో ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ వచ్చేసింది, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వాళ్ళ కోసం జిమ్స్ జాయిన్ అవుతున్నారు. సో ఆ జిమ్ సెంటర్ కి మనం వెళ్తాం, వెళ్ళి వాళ్ళందరితో కొంచెం మాట్లాడి ఇలానే కొంతమందిని కూర్చోబెట్టుకొని మనం చెప్తాం మన ప్రొడక్ట్ వల్ల ఇది తింటే దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇది తింటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, దీంట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అని ప్రతి ప్రొడక్ట్ గురించి మనం వాళ్ళు డీటెయిల్ గా చెప్తాం. చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఒక జిమ్ ట్రైనర్ గనక మనం మాట్లాడి అతను కన్విన్స్ చేయగలిగితే ప్రతి ఒక్క జిమ్ చేసే అతను సజెస్ట్ చేయగలడు. సో ఒక జిమ్ ట్రైనర్ కనుక సజెస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు అది. సో జిమ్ సెంటర్ మన సెకండ్ టార్గెటెడ్. అండ్ థర్డ్ ఆయుర్వేదిక్ షాప్స్. ఆయుర్వేదిక్ అన్ని మనకి ఈ ప్లాంట్ బేస్డ్ మీదే చేస్తూ ఉంటారు. సో ఈ ప్లాంట్ బేస్డ్ మీద మన ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు సెల్ చేసుకోవచ్చు, మనకి హెల్ప్ అవుద్ది. అలానే ఆ డ్రై ఫ్రూట్ షాప్, మన ప్రొడక్ట్స్ కూడా గుంటూరులో ఉంటుంది. గుంటూరులో ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఇచ్చాము. వాళ్ళు ఎవ్రీ మంత్ 20 ప్యాకెట్స్ అన్ని 20 ప్యాకెట్స్ తీసుకుంటారు. సో మనకి డెఫినెట్ గా అక్కడ కూడా మూవ్ అవుతుంది, అక్కడ కూడా మార్కెటింగ్ వస్తుంది. అండ్ క్యాంపెయిన్స్ మెయిన్ ఓవర్ ఇక్కడే ఉంటుంది. మనం లాస్ట్ టైం కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆర్గానిక్ మేళ జరిగినప్పుడు విజయవాడలో స్టాల్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. అప్పుడు నేను రీల్ చేశాను, నేను పర్టికులర్ ప్లేస్ లో నేను స్టాల్ పెడుతున్నాను, మీరు వచ్చి తీసుకోవచ్చు ప్రొడక్ట్స్ అంటే చాలా మంది వచ్చారు. నాకు కలెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆ రోజు నేను అమౌంట్ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, అరౌండ్ 50 to 20K వరకు సేల్ చేసుకున్నాను నేను ఆ రోజు మా ప్రొడక్ట్స్. సో కలెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఉన్నాను, నా బ్రాండ్ కి ఆన్లైన్ లో ఎక్స్పోజ్ ఉందలే కానీ ఆఫ్లైన్ లో లేదు, పీపుల్స్ నాతో ఇంటరాక్ట్ అయ్యి లేదు. సో అప్పుడు ఫస్ట్ టైం నాతో ఇంటరాక్ట్ అయ్యి నా దగ్గర ఆ యూజర్స్ తెలుసుకొని నా నుంచి ఆ ప్రొడక్ట్ తీసుకున్నారు. కలెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మనం దీన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే గ్రేటర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మనం కొంచెం షై ఫీల్ అవ్వకుండా, సిగ్గుపడకుండా ఒక చిన్న పాంప్లెట్స్ చేయించుకొని ఒక చిన్న బ్యానర్ వేసుకొని ఆ పర్టికులర్ గ్రేటర్ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్ లో కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ మనం క్యాంపెయిన్స్ రన్ చేసుకోగలిగితే మనకి చాలా బాగుంటుంది. ప్రతిదీ మనమే చేసుకోవాలండి, మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు. ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి మనం హెల్ప్ చేయడం అనేది చాలా తప్పు. మనకు అసలు ఎవరు హెల్ప్ అవసరం లేదు. నేను ఒక్కడిని స్టార్ట్ చేసుకున్నాను, దాని తర్వాత నాకు కార్తికేయన్ వచ్చాడు. కార్తికేయన్కి నాకెంత ప్యాషన్ ఉంటుందో నాకన్నా ఎక్కువ ప్యాషన్ ఉంటుంది కార్తికేయన్కి. సో కార్తికేయన్ కూడా నాకు అంతే హెల్ప్ చేసేవాడు. థ్యాంక్ యూ కార్తికేయన్. స్లైడ్ చేయండి. అండ్ ఫైనల్ గా మీరు కానీ నేను కానీ ఎవరు చేసినా ఆ డబ్బు కోసమే చేస్తాం. మనం ఫైనల్ గా ఎంత చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా మనీ కోసమే చేస్తాం. బట్ ఆ మనీ మనం ఎలా ఎర్న్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి హెల్త్ ఇంప్రూవ్ చేసి మనం ఆ మనీ సంపాదిస్తున్నామా, లేదా ఒక 10 మందిని పాడు చేసి మనం ఆ మనీ సంపాదిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరికి హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు రూపాయి వచ్చినా మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అదే వాళ్ళకి చెడు చేసి వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు వచ్చినా మనకి టెంపరీగా ఆనందంగా ఉన్నా మనకి మన బ్రాండ్ గ్రో అవ్వదు, మనకి తర్వాత కూడా అంతకేం హ్యాపీనెస్ ఇవ్వద్దు దానివల్ల. సో మనకి ఈ ఈ పౌడర్స్ కి చాలా స్కోప్ ఉంది. సో మీలో ఎవరైనా మన వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం తర్వాత, ఆ వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఎవరైనా ఇస్తే ఒక రోజు మనం ప్లాన్ చేసుకొని మీరు అక్కడ రావచ్చు. థియరీగా మీకు చెప్పాను అంతే, ప్రాక్టికల్ గా దీని గురించి చాలా శ్రమ ఉంటుంది. ఆ శ్రమ మీరు అక్కడికి వచ్చి మీరు ప్రతిదీ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం అక్కడే ఉన్నాము. మొరింగా లీఫ్ తీసుకొస్తాను ఆ రోజు.
వాష్ చేసి దాన్ని మనం డ్రైయర్లో డ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకొని ప్యాకెట్స్ తీసుకొని మీరు చేసుకున్న ప్యాకెట్స్ మీరే తీసుకెళ్లేంత వరకు ఆ రోజు మనం వర్క్ చేద్దాము. ఆ రోజు ప్రాక్టికల్ వర్క్ చేద్దాము ఆ రోజు. అండ్ ఇంకొకటి, మీలో ఎవరైనా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేస్తున్నా, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ, అండ్ మీరు పండించే ప్రొడక్ట్స్ ఏవైనా కెమికల్ ఫ్రీగా ఉన్నా మీరు మీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు హెల్ప్ చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంది కాబట్టి మీరు ఏం వర్క్ చేస్తున్నారో మనం ట్రాన్స్పరెంట్ గా కస్టమర్ కి చూపిద్దాం. ఎందుకంటే కస్టమర్ మన మీద ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే అతనితో మనం ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా చూపించాలి. ఈ బాటిల్ తీసుకొచ్చి ఈ బాటిల్ కి మూత పెట్టేంత వరకు కస్టమర్ చూస్తేనే కస్టమర్ మనల్ని నమ్ముతారు. సో అలా మనం ప్రతిదీ చూపించాలంటే మీకు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ లేకపోయినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పాను కదా, ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు, నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చేంజ్ చేయండి. ఇంకొకసారి చేంజ్ చేయరా. ఇది నా నెంబరు. మీరు ఎవరైనా మన వర్క్ షాప్ కానీ ఆ రోజు అండ్ మీ బ్రాండ్ ని ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ 8500996448. బ్యాక్ స్లైడ్ కెళ్ళరా ఒకసారి. అండ్ సార్ ఇంతకుముందు చెప్పారు ఎవరో ఒక దానికి కలెక్టర్ గారు ఓపెనింగ్ వచ్చారని, లైక్ 5 lakh వ్యూస్ వచ్చినాయి అని. సేమ్ నాకు అలానే జరిగింది. కలెక్టర్ గారు నేను అడగగానే వెంటనే కలెక్టర్ గారు వచ్చారు ఓపెనింగ్ కి. కలెక్టర్ గారు రాగానే నేను వీడియో చేశాను. లైక్ సార్ కూడా ఎంత ఫ్రీగా వచ్చారంటే చిన్న మాటే చెప్పాను సార్కి, సార్ పర్టికులర్ రోజు నేను ఇలాగ వర్క్ ఓపెనింగ్ డ్రైయర్ ఓపెనింగ్ పెట్టుకున్నాను, ఆ రోజు మీరు రావాలి సార్ అంటే, వస్తానమ్మా ఖచ్చితంగా వస్తాను అంటే. మాది పక్క డిస్టిక్ అన్నమాట. కలెక్టర్ గారు మన డిస్టిక్ నుంచి పక్క డిస్టిక్ కి వీక్ డేస్ లో రాకూడదు, వచ్చినా కొద్దిసేపే ఉండాలి, వెళ్ళిపోవాలి వెంటనే. సార్ వచ్చారు ఆ రోజు, నాతో టైం స్పెండ్ చేశారు, ఒక అరగంట ఉన్నారు, మా అందరికి మోటివేట్ అయ్యేలా స్పీచ్ ఇచ్చారు. అండ్ ఒక బ్రదర్ లాగా తన హ్యాండ్ నా భుజాన్ని మీద వేసి, నేను నీకున్నాను, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అది ధైర్యంగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపో, అది సక్సెస్ నీకే వస్తుందని చెప్పారు. సో దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. మాక్సిమం నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నేనేమన్నా టాపిక్ కవర్ చేయకపోతే మీరు డౌట్స్ అడగండి, నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కొందరు క్వశ్చన్స్ అడిగారు, నేను వాటికి క్లియర్గా ఆన్సర్స్ అయితే ఇచ్చాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ రికార్డ్ అవ్వలేదని నేను ఆ పార్ట్ తీసేసాను వీడియోలో. సో లాస్ట్గా అనుకుంటా, ఇక్కడ మదర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మా మదర్ కూడా ఇలానే భయపడేది, ఎందుకంటే నీకు ఇంత మొత్తం వచ్చింది, ఎంత చోట్ల పట్టుకుంటూ ఆ ఇంటికి తిరిగి ఆ వీడియోస్ ఈ వీడియోస్ చేస్తూ అంత శ్రమ పడాల్సిన అవసరం ఉంది, ఒక జాబ్ చేసుకుంటే సరిపోదు కదా అంటారు. కాకపోతే అలా కాదు, మా నాన్న డిఫరెంట్ గా ఆలోచించారు. సో వాడి లైఫ్ లో కొత్తగా ఏదో తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో వాడు అనుకుంటే చేయగలడని మా నాన్న నన్ను చాలా నమ్మారు. నేను ఏది చేస్తాననుకున్నా, ఫస్ట్ మష్రూమ్ ట్రై చేశాను. నేను మష్రూమ్ ట్రై చేస్తే నా వల్ల కాలేదు. మా నాన్న దానికి ఓకే అన్నారు. దాని తర్వాత నేను వీడియోస్ చేస్తానన్నా, సార్ వీడియోస్ చేస్తే ఓకే, నీకే ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలో కొనుక్కో, నేను కొనిపిస్తా అన్నారు. దాని తర్వాత హనీ సెల్ చేసేవాడు. హనీ సెల్ చేస్తే దానికి ఒప్పుకున్నారు. అండ్ నేను ఫ్యూచర్ లో ఈ డ్రైయర్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాను. దానికి కూడా ఒప్పుకుంటారని నేను కోరుకుంటున్నాను మా నాన్నగారు. నా వర్క్ను గుర్తించి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారైన డాక్టర్ జి లక్ష్మీషా గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.